శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి. నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, బయటికి వెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేట్ గా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నేను బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంగుమని లోపలికి దూరింది ఆ అని లేడీ గాడిదలా ఒకటే పాటలో. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి 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 ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు ఇంత. ఏమిటి, నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? చీ, 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 చీ. నేను పాడతానా? చా, 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 చా. ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేట్ గా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. ఆహా. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ, మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి, ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. పో, అవతలికి. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెలుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆవిడ పెట్టి మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. Shut up. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాగాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదు అనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో. ఎందుకండి అలా కేక పెట్టారు? నేనే. నువ్వు కాబట్టి కేక పెట్టాను. లోపల ఏం చేస్తున్నావు? ద గ్రేట్ లక్ష్మీ బ్యాంక్ మేనేజర్ కుమారి సుందరి గారికి స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నానండి. అంతేనా? లేకపోతే స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూడాలని వచ్చావా? అయ్యో, మీరు నా బాసు. స్ట్రైట్ గా మీ మొహం చూసే ధైర్యమే నాకు లేదు, ఇక స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూసే అదృష్టమా? అదే ధైర్యం అనబోయి అదృష్టం అనేసాను, స్పెల్లింగ్ మిస్టేక్. నీలాంటి కాకా పట్టే వాళ్ళని, భజన చేసే వాళ్ళని చాలా మంది చూసాం గానీ ఆ భజన ఏదో బయట కూర్చుంటాయి. నేను స్నానం చేయాలి. అలాగే బాసు, అక్కడే కూర్చుంటాను. బాసు ఇదిగో. బాసు, నిన్న ఒక పాట పాడారే, ఆ పాట మళ్ళీ ఒకసారి పాడరా. మీ ఫేస్ కంటే వాయిస్ చాలా బాగుంది. బాసు, మీరు నా పైన పడ్డారు, నేను టబ్బులో పడ్డాను బాసు. తూకుతూ వచ్చింది బాసు. బాసు, ఇది అన్యాయం బాసు. నేను దూకితే అడగాలి గానీ కోతి దూకితే నన్నే చేయమంటారు బాసు. నాకు తెలుసు. నువ్వే కోతి బాత్రూంలో అరేంజ్ చేసుంటావు. నేను కోతిని అరేంజ్ చేశాను బాసు. ఇది టూ మచ్ బాసు. నేను చెప్తే వింటారు కదా. నా కో ఎంప్లాయా, నా ఫ్రెండా, లేక రిలేటివా బాసు? మీ రిలేషన్ ఏమిటో నాకు బాగా తెలుసు కానీ నీ ప్రమోషన్ కట్. బాసు, మీకు వీలైతే దాని తోకర కట్ చేయండి కానీ నా ప్రమోషన్ కట్ చేయదు బాసు. నాకు ఎవరిని ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు. తప్పుకో బాసు. బాసు 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 ప్లీజ్ బాసు. డోంట్ టాక్. మీకెవరికి తెలియకుండానే బ్యాంక్ లో వస్తువులన్నీ పోతున్నాయా? మాట్లాడారు సుబ్బారావు గారు. అది కదమ్మా. నాకేం చెప్పొద్దు. వైట్ పేపర్స్, గుండు సూదులు ఒకటి కాదు. బ్యాంక్ లో ఉన్న స్టేషనరీ సామాన్ అంతా మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా? ఏం జరిపోతాం? బ్యాంక్ తోడు నాకేం తెలియదు. నోర్మోయ్. దొంగతనం చేసే వాళ్ళకన్నా ముష్టి వాళ్ళంటేనే నాకు చాలా గౌరవం. అసలు దొంగతనం అంటే పరమ అసహ్యం. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళని వరుసగా నిలబెట్టి షూట్ చేయాలి.
ఆగండి ఏంటయ్యా ఆగేది? చూస్తారేం పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు, మనమే నాలుగు తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే నాకు ఆగండి 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 మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మావయ్య. వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతన్ని కత్తితో చేశారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. రే బాలచంద్ర, ఇక్కడున్నారా? చూసారా? అది అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా పోదాం. పదండ్రా. మీరు వెళ్ళండి. శ్రీమన్నారాయణ, మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఏం కోట ఇస్తుందో ఏమిటో. వెళ్ళు. పిలిచారా మేడం? అవును. ఇందాక ఆయన మీ మావయ్య అని ఎందుకు చెప్పారు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి. జస్ట్ ఇంతకు ముందే మీరు దొంగతనం అంటే నాకు పడదు, దొంగలంటే చాలా అసహ్యమని స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు కదా. అలాంటి సమయంలో మీ నాన్న ఒక దొంగవాడని, మీరు దొంగ కూతురని 10 మందికి తెలిస్తే అందరి ముందు మీ పరువు పోతుంది కదా. అందుకేనండి. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు ఈ బ్యాంక్కి మేనేజర్ గా వచ్చిన దగ్గర నుంచి మన బ్యాంక్ చాలా డిసిప్లిన్ గా ఉందండి. అలాంటి సమయంలో అందరి ముందు మీరు అలసైపోతే నేను భరించలేనండి. అంటే నా మీద మీకు కోపం లేదా? కోపం ఎందుకండి? మిమ్మల్ని చాలాసార్లు తిట్టాను, అవమానించాను కదండి. భలేవారండి, రోజు రోజుకి మీ పైన అభిమానం పెరిగిపోతుందండి. అభిమానం? నా మీద ఎందుకండి మీకు అంత అభిమానం? కొన్ని విషయాలు నేను స్ట్రైట్ గా చెప్పలేనండి. స్ట్రైట్ గా చెప్పలేకపోతే పేపర్ మీద రాయండి. పేపర్ మీద అయితే దుమ్ము దులిపేస్తానండి, కావాలంటే చూడండి. ఒక చిన్న మాట ప్రియతమా, మనసైన మాట తెలుపుమా. సరే, థ్యాంక్స్ బ్రదరా. ఫుల్గా మందు కొట్టినా కూడా స్టడీగా బండి తోలావు. గుడ్. అదేగా మన స్పెషాలిటీ బ్రదరా. ఒరే, ఇది జాగ్రత్తగా పట్టుకుని అది ఇవ్వు. ఎవరా సురాకన్య? మన మరదలు బ్రదరా. చిన్న రిక్వెస్ట్. ఓకే. ఎలా రా? నో ప్రాబ్లం గురు. త్వరగా వెళ్ళు వెళ్ళు. ఎక్కండి. అక్క ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏయ్, ఎక్కడికి పరిగెత్తు? మిస్టర్, మిస్టర్, ఏమిటి దౌర్జన్యం?
ఇదిగో బస్సు ఖర్చీఫ్ ఆవిడెవరో తెలుసా? మా బాసు. లక్ష్మీ బ్యాంక్ లేదు, దాని మేనేజర్. నీకు బాస్ అయితే నాకు కాబోయే పెళ్ళం. ఛీ, పెళ్ళామా? మా బాస్ నీ కాబోయే పెళ్ళామా? ఆ, అయితే నువ్వు మా బాస్కి సరైన మొగుడువేనా అని చిన్న టెస్ట్. చూడు, ఆ ట్రైన్ ఈ చైన్ మీద నుండి వెళ్లేలోపు నాకంటే ముందు నువ్వెళ్ళి ఆ చైన్ తీసుకురావాలి. కృష్ణ, ఆ, ఈ అకౌంటెంట్ శ్రీమనారాయణ అంటే ఏమనుకుంటున్నావు? స్కూల్లో, కాలేజీలో, రన్నింగ్ రేస్ లో నేనే ఫస్ట్. రెడీ, స్టడీ, గో! అయ్యయ్యో, భలే వారండి. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారు? చైన్ నేనే తీసుకొచ్చానుగా. రండి, ఆ, పదండి, రండి.